హాయ్ అండి. ఈరోజైతే చుక్క కూరాకు మిరిము చేస్తామనేసి చుక్క కూరాకు అయితే 2 కట్టలు తెచ్చానమాట. ఆ 2 కట్టలు వచ్చి 40 రూపాయలకి ఇచ్చారు. ఒకటి 20 రూపాయల లెక్కన చుక్క కూరాకు. ఇంకా దాన్ని మిరిము చేయడానికైతే తెల్లగడ్డ, చిన్న ఎర్రగడ్డలు అయితే మా వారికి ఇష్టం, పచ్చివి అలా పైన చల్లేస్తాను. ఇంకా సన్నగా అయితే తరిగేసుకున్నాను. ఒక ఎర్రగడ్డ అయితే 4 ఎండుమిరపకాయలు అయితే అలా వేస్తానమాట. ఇంకా టమాటా, ఉప్పు తగినంత వేసుకొని, పసుపు ఇంకా కారం అయితే వేస్తాను. ఇంకా అయితే ఆయిల్ స్టవ్ మీద పెట్టేసి ఆవాలు అయితే వేసేసుకొని ఇవైతే ఇట్లా తిరగబాతు చేసేస్తాను. చేసిన తర్వాత వీడియో చూపిస్తానండి. ఇక కూరాకు వల్ల అయితే ఎంత మంచి బెనిఫిట్ అంటే మనకి ఈ చుక్క కూరాకు వల్ల, ఈ చుక్క కూర తినడం వల్ల అయితే మనకు క్యాన్సర్ దూరం అవుతుందన్నమాట. ఇకైతే కళ్ళకు స్పెట్సే అవసరం లేదండి, అంత మంచి కూరాకు. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఈ కూరాకును. నేనైతే ఎప్పుడు ఇలా మిరిమే చేస్తూ ఉంటాను. అంటే సంగటికి, అన్నంకి బాగుంటుంది, వేడన్నానికి అనేసి. ఇంకా మా పాప అయితే కూడా రోజు కూరాకు చేయొచ్చు కదా అంటుంది. సరే ఇంకా పట్టుకొచ్చాను అనమాట నిన్న మార్కెట్కి వెళ్తే. సరే ఈ విధంగా అయితే చేద్దామని చెప్పి ముందైతే ఇలా చేసి పెట్టుకున్నానండి. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆవాలు వేసేస్తున్నా, కొద్దిగా జీలకర్ర వేసేసి, అయితే ఎండుమిరపకాయలు ఒక 4 వేసేసి ఈ ఆనియన్స్ అయితే వేస్తున్నాం. టమాటాలు కూడా వేసేసి ఇదైతే లాస్ట్లో వేస్తాను. లింగం కూడా వేస్తున్నాను. అయితే బాగా వాడ్చిన తర్వాత చుక్క కూరాకైతే ఇట్లా వేసేస్తున్నాను. కొంచెం వాడినాక మొత్తం కూడా సరిపోతుంది, పైకి వచ్చేస్తుంది అన్నమాట. ఉప్పు, పసుపు వేసేసి కాసేపు అయితే మూత పెట్టేసామనుకోండి, బాగా అణిగిపోతుంది ఆకు. ఓ అబ్బా, ఇవన్నీ మాకు తెలియదా, వీడియో పెట్టాలని మాత్రం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారులేండి. అలాంటి వాళ్ళకైతే కాదు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. వీడియో నచ్చితే చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇస్తే తెలియని వాళ్ళకైతే చేరుతుంది. అసలు కూరాకులో నీళ్ళే పోయకూడదండి. పోస్తే చాలా నీళ్ళు అయిపోతుంది. అసలు పోయాల్సిన పని కూడా అవసరం లేదు. మనకైతే బాగా ఆకే నీరుగా ఉంటుంది. మనకు ఆ ఆకు ఉడికిన తర్వాత దాంట్లో వచ్చే నీరే సరిపోతుంది అనమాట. ఇంతేనండి. దీంట్లో అయితే బాగా ఆకు ఉడికిన తర్వాత మిరప్పొడి వేసేసుకొని, కొద్దిగా అయితే మిరప్పొడి వేయాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తే ఆ దాంట్లో పచ్చగా ఆకు పచ్చిమిర్చి కనబడినప్పుడు కొంచెం నోటికి చేస్తే కారం అనిపిస్తుంది, పిల్లలు తినరు అనేసి ఉద్దేశంతో కొద్దిగా మిరప్పొడి అయితే వేస్తాను. ఈ విధంగా అయితే చేస్తానండి చుక్కాకు మిరిము. నచ్చితే ఒక లైక్ చేయండి.